అందరికీ నమస్తే అండి. నేను మీ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక్ అని డాన్సర్ని. నేను మీ ముందుకి ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు చాలా కలకాలం రేపుతుంది బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయమని చాలామంది నాకు చెప్పారు. మీరు బొమ్మలు వేస్తే చాలా తక్కువ డబ్బులు వస్తాయి, 1000 రూపాయలు 2000 వస్తాయి. అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే లక్షల్లో వస్తాయి, వేలల్లో వస్తాయి, నువ్వు అనుకునేది గోల్కి రీచ్ అవ్వచ్చు అన్నారు. ఎప్పుడు ఒక 3 years బ్యాక్ నుండి చెప్తూనే ఉన్నారు. ఇప్పటికీ నాకు మెయిల్స్ చేస్తారు, మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. నేను ఆ తప్పు చేయనండి. నేను తప్పు చేసినట్టు ఉండదు. నేను తప్పు చేస్తే నా ఫాలోవర్స్, నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు కూడా పాడైపోతారండి అని వాళ్ళ ముఖం మీద నేను తిట్టి చెప్పిన చాలాసార్లు చాలామందికి. కానీ నా ఇన్స్టాగ్రామ్లో నేను చాలామందిని చూస్తున్నాను. చిన్న పిల్లలు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఎంతో మంది జీవితాలు పాడైపోతున్నాయి. ఇప్పుడు రోడ్డు మీద కూడా పడ్డాయి. ఒక్క బెట్టింగ్ యాప్ నువ్వు ప్రమోషన్ చేయడం వల్ల నీకేమైనా లాభం ఉందా? నీ పిల్లలకి, నీ భార్యకి, లేదా నీ కుటుంబానికి, ఈ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. దయచేసి బెట్టింగ్ యాప్స్ ఆపండి. ఇప్పటికైనా ఆపండి. ప్రమోషన్ చేయడం ఆపండి, ఆడటం కూడా ఆపండి. మీ ఫోన్లో ఉంటే ఇమ్మీడియట్లీ డిలీట్ చేయండి. చేస్తే ఒక్క నిండు ప్రాణాన్ని కాపాడినట్టు అవుతారు. చాలామంది జైలుకి వెళ్ళారు. నిన్న మొన్న చూశాను న్యూస్. చాలామంది కష్టపడే వాళ్ళు మళ్ళీ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకుంటున్నారు. నాకు కూడా ఉన్నారండి. యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, మోస్లో ఉన్నారు, ఫేస్బుక్. కానీ నేను వాళ్ళకి ఎటువంటి చెడు సమాచారాన్ని నేను అస్సలు పెట్టను. ఎందుకంటే నేను కష్టపడే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మాది పూర్ ఫ్యామిలీ. అక్కడ నుండి వచ్చాను, తిండికి లేని టైం నుండి వచ్చాను. ఇప్పటి వరకు కూడా నేను కష్టపడి వెళ్తాను. లేదంటే పెన్షన్తో నాకు వచ్చిన పెన్షన్ నేను మా అమ్మ కలిపి తింటామే. కానీ ఇట్లాంటి ప్రమోషన్స్ అయితే, బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే నేను చేయను. దయచేసి నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బెట్టింగ్ యాప్స్ ఆపేయండి, ప్రమోషన్ చేయడం ఆపండి. ఒకవేళ మీ ఫోన్లో బెట్టింగ్ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేయండి దయచేసి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాలు, ఆశలు అడియాసలు చేయకండి. చదువుకోండి చక్కగా. లేదంటే మీకు తోచిన పని చేయండి, కష్టపడండి. కష్టపడి సంపాదించే ప్రతి ఒక్క రూపాయి మీకు చాలా విలువైనది, పేరుని తెస్తుంది, తరువాత మీకు ఫుడ్ని పెడుతుంది. ఇట్లాంటి రూపాయలు అడ్డగోలుగా సంపాదించిన ఒక్క రూపాయి కూడా మీకు పేరు ప్రఖ్యాతలు ఏం తేవో జైలుకు తీసుకెళ్తాయి. దయచేసి బెట్టింగ్ యాప్స్ ఆపండి. థ్యాంక్ యూ సో మచ్ సజ్జనా సార్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు కూడా కల్పించినందుకు ధన్యవాదాలు సార్. ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ అన్నీ ఆపేయండి చాలా మంది వరకు.